మేము మా సొంత ఎజెండా ఇది, మేము పెట్టే కార్యక్రమాలు మేము చేసిన సొంతంగా విద్యార్థి సంఘాలు కలుపుకొని చేసిన కార్యక్రమాలు మాయి. వాళ్ళు విద్యార్థులు ఇచ్చిన చెలవు అసెంబ్లీ నుంచి విరమించుకొని బయటికి పోయిన వాళ్ళు, మేము దాన్ని కొనసాగించినాం. అప్పుడే సిరిపురం యాదయ్య చనిపోయిండు సూసైడ్ చేసుకొని. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక్కటి చెప్పమనండి, సొంతంగా వాళ్ళ నలుగురు కలిసి, గోలబాలరాజు, శ్రీను, కిషోర్, సుమన్, ఈ నలుగురు కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేసినామని చూపించండి. నేను 10 కార్యక్రమాలు చూపిస్తాను తెలంగాణ కోసం చేసినాయి మా నాయకత్వంలో. విద్యార్థి చేసి ఓయి చేసి నేను, రాజారాం యాదవ్, బాలరాజు యాదవ్, మర్రాణిలు మేమంతరం కలిసి చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి చెప్పు. వాళ్ళకి ఆల్రెడీ కేసీఆర్ విద్యార్థి సంఘంలో వాళ్ళు పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి సపరేట్ ఏజెండా ఉండదు. కేసీఆర్ ఏజెండే వాళ్ళ ఏజెండా, మాది అది కాదు కదా. మేము ఓయి చేసి మా దాంట్లో బీఎస్ఎఫ్ ఉంది, టీవీఎస్ ఉంది, పీడిఎస్సీ ఉంది, ఏఎస్ఎఫ్ ఉంది, టీవీ ఉంది, టీవీఎస్ ఉంది. ఇవన్నీ మేము ఒకేళ్ళు మేమంతా. మాతోడు మేము కూడా టీఆర్ఎస్ అందరం కలిసి ఉన్న రోజులు కూడా ఉన్నాయి 2 ఏళ్ల పాటు. ఎప్పుడైతే మేము ఒక శిబిరంగా ఉన్నామో వాళ్ళకి శిబిరానికి తెలంగాణ భవన్ వేదిక, మా శిబిరానికి ఆర్ట్స్ కాలేజ్. ఒకప్పుడు పిడమర్తి రవణతోటి తిరిగేది, కానీ ఇప్పుడు ఆయన ఎమ్మటి జోకుడుగా ఎక్కువయ్యారు, కష్టపడ్డోళ్ళు మమ్మల్ని దూరం పెడుతున్నారు పిడమర్తి రవణ అనేసి ఆరోపణలు వస్తాయి. మేము నా దగ్గరికి వచ్చిన ఒక విద్యార్థి కూడా అన్న నాకేం సాయం చేయట్లేదు, నాతో ఉండట్లేవు అని ఎవరు అనలే. మీకెందుకు చెప్తున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పొచ్చు. ఇప్పటికైనా చెప్తున్నా, వాళ్ళని రమ్మనండి, ఎవరో వాళ్ళకి ఏం కావాలో చేద్దాం, మనం వాళ్ళతో ఉద్యమం చేపిద్దాం. అదేవిధంగా మాదిగ జేఏసీ అంటే ఒకటి స్థాపించారు మీరు. ఆ మాదిగ జేఏసీ వల్ల మీకు వచ్చింది ఏంటి, మాదిగలకు ఒరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ మాదిగ చేసినటువంటి వర్గీకరణ ఉద్యమం అనేది అశాస్త్రీయమైనది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పెట్టిన డిమాండ్ 7% ఎస్సీలను ఏబిసిడి చేయాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వర్గీకరణ చేయాలని తిరుగుతుండు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఆయనకు అట్లా కాదు చేయాల్సింది, జనాభా దామాషా ప్రకారం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఇంత శాతం ఉండరని నేను చెప్పుకుంటూ వస్తున్నా, 12% ఉండరని చెప్పుకుంటూ వస్తున్నా. చివరికి ఏం జరిగింది, నేను చెప్పింది నిజమైంది. తెలంగాణ మాదిగలందరూ కూడా ఈ వీడియో ఉన్నాక నీకు చెప్తారు. ఎట్టకేలకు చివరిగా నేను 10 సంవత్సరాల నుంచి 2014లోనే మాదిగ చేసే సంఘాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% వేయాలని తిరుగుతుంటే ఎంఆర్పిఎస్ కానీ ఇతరులు కానీ ఇదేం డిమాండ్ అన్నారు. కానీ లాస్ట్కి చివరి 2 నెలల్లో పిడమర్తి రవి 10 ఏళ్ల క్రితమే చెప్పిండు ఇట్లా జరగాలని, ఇప్పుడు అది నిజమైందని చెప్పిండ్రు. అప్పుడు కృష్ణమాదిగ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు 9% ఇచ్చిండ్రో తెల్లారిపూట మేము 11 ఉన్నామన్నాడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా 12% ఉన్నామని. అసలు ఆ మార్వాడి గోబ్యాక్ అంటే ఏంది? మీరు లేవనెత్తిన మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమానికి ఏ పార్టీ అయినా సపోర్ట్ చేసిందా? నాకు ఎవరు పార్టీలో సపోర్ట్ అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటారా లేదా నేను చేయగల కెపాసిటీ నాకు ఉన్నది. ప్రజలకు అన్యాయం జరుగుతుందని నాకు అర్థమైంది కాబట్టి వాళ్ళ పక్షం. మీ నేరుగా అడుగుతున్నాం, మార్వాడి గో బ్యాక్ అంటూ పిడమర్తి రావు గారు ఎంత డబ్బులు సంపాదించారంటే ఏం చెప్తారు? మార్వాడి అలాంటి వాళ్ళు పెద్ద పిసినారు వాళ్ళు. మనం చంపేయడానికైనా డబ్బులు ఖర్చు పెడతారు కానీ మనకు డబ్బులు ఇవ్వరు వాళ్ళు. రెండోది, ఇక్కడ జనాలు బేసికల్ సూత్రం అర్థం చేసుకోవట్లేరు. తెలంగాణ ఉద్యమం చేస్తే పైసలు వస్తాయా, వర్గీకరణ ఉద్యమం చేస్తే పైసలు వస్తాయా, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కూడా గంతే. అసలు ఇక్కడ ఏ మార్వాడోళ్ళు వస్తుండ్రు, మార్వాడోళ్ళు అంటే వాళ్ళు ఎవరు అని కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మేవాడ్ ప్రాంతం నుంచి 100 ఏళ్ల క్రితం వచ్చిన మార్వాడీలతో ఏ సమస్య లేదు. తరతరాలుగా వచ్చిన మార్వాడీలు ఉన్నారు. మా ఊళ్ళో జైన్స్ ఉన్నారు, అగర్వాల్స్ ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళు 100 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు నీతిగా వ్యాపారం చేసుకునేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, 100 ఏళ్ళు అయింది, వాళ్ళతో మనకు బంధుత్వాలు ఉన్నాయి, స్నేహం ఉంది. సో వాళ్ళు ఇక్కడ మోసం చేయడానికి ఆస్కారం లేదు. కొత్తగా కొంతమంది ఒక కొత్త బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ ఏంటంటే రావటమును పాన్ బోకరు షాపులు పెట్టడము, ఒక 50 తులాల 100 తులాల బంగారాన్ని జమ చేసుకోవడం, పత్తా లేకుండా పారిపోవడం. వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం మేము. ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయిన వాళ్ళ మీద మన ఉద్యమం కాదు. లేటెస్ట్గా వస్తుంది ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం జరుగుతున్న క్రమంలోనే 30 నుంచి 40 కోట్ల రూపాయలు 30 నుంచి 40 కోట్ల రూపాయల బంగారాన్ని ఎత్తుకుపోయినారు వాళ్ళు. రోజు ఇదే పని. ఓ మార్వాడని రావటం, వాడు ఏ కులమో తెలియదు, వాడు ఏ ప్రాంతమో తెలియదు, పాన్ బోకర్ షాపులు పెట్టడము, బంగారం ఎత్తుకుపోవడం. నేను అందుకోసం తెలంగాణ రాష్ట్రం చేస్తున్నా. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం మీరు ఎత్తుకున్నప్పుడు పిడమర్తి రవి గొంతును ఏదో డబ్బుల కట్టలతోటి మూపేయాలని వాళ్ళు ప్రయత్నం చేయలేదా? చిచి, వాళ్ళు చేయరు. వాళ్ళు అవసరమైతే దాడికి చేయడానికి సిద్ధంగా, కానీ డబ్బులతోటి మనకు రాజుగారు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని నేను అమ్ముడుపోతే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు, ఆయన కొంటే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. ఉద్యమానికి ఆ నేచర్ ఉంటుంది. ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు దాన్ని విజయ తీరాలు తీరిస్తేనే వాళ్ళ గౌరవం ఉంటుంది తప్ప ఉద్యమాన్ని అమ్ముకుంటే ఏం గౌరవం ఉండదు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళను రానియట్లేరా, లేకపోతే మీరు ఉన్న వాళ్ళని ఎలా కొట్టేటట్టు ఉన్నారా? మేము కొత్త వాళ్ళని రానివ్వము.
కొత్త షాప్ పెట్టనివ్వము. మీరు చూస్తురా వచ్చి 100% తెలంగాణ మొత్తంలో కూడా అయితే మీరు చూడండి. మీరు చూస్తురా అంటున్నా నేను చూడండి, ప్రతి చోట నుంచి నాకు ఒక రోజు వస్తే ఫోన్లు, పలానా కాడ షాప్ పెడుతుండు, పలానా కాడ బంగారం తీసుకుపోయిండు, పలానా కాడ కొట్టిండు. ఏం చేయాలి అప్పుడు? అక్కడ ఏం చేస్తే అక్కడ లోకల్ వాళ్ళనే మేము ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి వాళ్ళ ద్వారానే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం, పోలీసు వాళ్ళతో మాట్లాడడం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలు కొత్త షాప్ పెట్టమని తెలంగాణలో అందరు ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేసి లెటర్లు ఇస్తున్నాం. వాళ్ళు ఫాన్ బాగర్ షాపులకు పెట్టాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వాలి. ఎంఆర్ఓ వాళ్ళ సంఘాన్ని కలిసినాం, వాళ్ళని పెట్టనీయకుండా. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో ఆయన వెంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే మార్వాడి గోబ్యాక్ అనే నినాదంలో ఆ ఉద్యమంలో మీరు ఒక షాప్ క్లోజ్ చేయడానికి నల్లగొండకు వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఒక ఉద్రిక్తత ఏర్పడి వాళ్ళు మీ పైన కేసులు పెట్టడం, మీరు పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని కొంతమంది ఓయూ విద్యార్థులే కావచ్చు, ఓయూ నాయకులు కావచ్చు, మీ వెన్నంటున్న నాయకులు బయటికి తీసుకురావడం జరిగింది. అది వాస్తవమా కాదా? అవును, వాస్తవం.